నమస్తే. ఈ వీడియోలో మనం ఇండియాస్ అల్యూమినియం జెయింట్ అయిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ గురించి 360 డిగ్రీస్ అనాలిసిస్ చూద్దాం. PSU కేటగిరీలో ఉన్న ఈ కంపెనీ రీసెంట్ ఇయర్స్లో రికార్డ్ స్థాయిలో ప్రాఫిట్స్ అయితే అచీవ్ చేసింది. సో నేను కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి ఫండమెంటల్స్, టెక్నికల్స్, న్యూస్, అలాగే ఫ్యూచర్ గ్రోత్ అన్ని కూడా కవర్ చేస్తాను. సో మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నెల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇది 1981లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ మైన్స్ కింద రన్ అవుతుంది. ఈ కంపెనీ కంప్లీటెడ్గా ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ప్రొడ్యూసర్, అంటే మైనింగ్ నుంచి మెటల్స్ ప్రొడ్యూస్ వరకు అన్ని స్టేజెస్లో ప్రాసెస్ చేస్తుంది. అలాగే మెయిన్ కంపెనీ వచ్చేసి ఒరిస్సాలో అయితే ప్లాంట్ అయితే ఉంది. కంపెనీ బాక్సైట్ మైనింగ్, అల్యూమినియం రిఫైనింగ్, అల్యూమినియం స్మెల్టింగ్, అలాగే పవర్ జనరేషన్లో పనిచేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ హెల్త్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ అవుట్స్టాండింగ్ గా ఉంది. FY25లో టోటల్ రెవెన్యూ 16,700 crores రీచ్ అయ్యింది. 28% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే చూపించింది. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 5,325 crores, నియర్ గా 158% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ అయితే ఉంది. నెక్స్ట్ Q1 రిజల్ట్స్ చూసుకుంటే Q1 FY26లో రెవెన్యూ 3,807 crores, అలాగే నెట్ ప్రాఫిట్ 1,049 crores. బోత్ వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ కంపెనీ EBITDA చూసుకుంటే మార్జిన్స్ అరౌండ్ 40% లో అయితే ఉన్నాయి అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. నెల్కో ఆల్మోస్ట్ గా డెట్ ఫ్రీ, ఇంట్రెస్ట్ బర్డెన్ తక్కువ అండ్ క్యాష్ ఫ్లో బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఆల్మోస్ట్ ప్రైవేట్ కంపెనీకి పోటీగా అయితే గ్రోత్ అయితే మనకి ఇస్తుంది. అయితే ఓవరాల్ గా ఫైనాన్షియల్ హెల్త్ చూసుకుంటే మాత్రం చాలా సూపర్ గా అయితే ఉన్నాయి రిజల్ట్స్ అన్ని కూడాను. నెక్స్ట్ వాల్యుయేషన్స్ చూసుకుంటే వాల్యుయేషన్ లో నెల్కో మీడియం ప్రీమియం కేటగిరీలో ట్రేడ్ అవుతుంది. PE రేషియో అరౌండ్ 17x, అలాగే PB వచ్చేసి 2.4x రేంజ్ లో ఉంది. కానీ కమ్యూనిటీ సైకిల్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి అనాలిసిస్ మోడరేట్ వాల్యుయేషన్ మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రోత్ పొటెన్షియల్ చూసుకుంటే ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ చూస్తే అల్యూమినియం డిమాండ్ ఇండియాలో బూమ్ స్టేజ్ లో ఉంది. EV మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్స్ గ్రోత్ వల్ల డిమాండ్ పెరుగుతుంది. కంపెనీ ఆల్రెడీ రెన్యూబుల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ లో ఎంటర్ అవడానికి ప్లాన్ చేస్తుంది. ఈ మూవ్ వల్ల కాస్ట్ రిడక్షన్ అలాగే ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఇంప్రూవ్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ లో నెల్కో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ PSU వెల్త్ క్రియేటర్ గా చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం రిస్క్ చూసుకుంటే మెటల్ స్టాక్స్ లో రిస్క్ ఆల్వేస్ ఉంటుంది ఫ్రెండ్స్. కమ్యూనిటీ ప్రైస్ ఫాల్ అయితే ప్రాఫిట్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సెబీ ఆర్ ఎక్స్పోర్ట్ ట్రాఫిక్స్ కూడా షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ చేయొచ్చు. పవర్ కాస్ట్ పెరిగితే మార్జిన్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ పాలసీ సపోర్ట్ క్రూషియల్ గా ఉంటుంది. నెక్స్ట్ రీసెంట్ న్యూస్ అండ్ అప్డేట్స్ చూసుకుంటే రీసెంట్ న్యూస్లో నెల్కో అవుట్స్టాండింగ్ FY25 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది. రికార్డ్స్ ప్రాఫిట్ వచ్చేసి 5,325 crores, అలాగే Q1 FY26లో ప్రాఫిట్ 78% పెరిగాయి. ఇన్వెస్టర్స్ కి అట్రాక్ట్ చేస్తుంది. ఓవరాల్ గా PSU మూమెంట్ పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే టెక్నికల్ చార్ట్ లో చూస్తే స్టాక్ 120 నుంచి ర్యాలీ అయి 190 వరకు వెళ్లి ఇప్పుడు 170 రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుంది. 52 వీక్ హై చూసుకుంటే 190, లో చూస్తే 120, అలాగే సపోర్ట్ 145 దగ్గర అండ్ రెసిస్టెన్స్ 185 దగ్గర, అలాగే RSI 56 మీన్స్ న్యూట్రల్ గా బుల్లిష్ గా అయితే మనకి తెలుస్తుంది. షార్ట్ టర్మ్ లో 185 బ్రేక్ అయితే 210 కి వెళ్లే ఛాన్స్ అయితే పాసిబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్ గా కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ నుంచి బుల్లిష్ ర్యాలీ కోసం చూస్తున్నట్టు ఉంది ప్రెసెంట్ అయితే. టెక్నికల్ అనాలిసిస్ లో మనకి బుల్లిష్ రన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ప్రెసెంట్. నెక్స్ట్ పీర్ కంపారిజన్ చేస్తే నెల్కోకి హైయెస్ట్ మార్జిన్స్ 40% రేంజ్ లో ఉంది. ఇండెల్కో డివిడెండ్ ఫైడ్ బట్ హై డెప్ట్ ఉంది. వేదంతో చూసుకుంటే మల్టిపుల్ మెటల్ కంపెనీ బట్ లేవరేజ్ ఎక్కువగా ఉంది. నెల్కో చూసుకుంటే క్లియర్ బ్యాలెన్స్ షీట్ అయితే మెయింటైన్ చేస్తుంది. PSU లో సేఫ్ గా ఉంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ లాంగ్ టర్మ్ అయితే మనం చూడొచ్చు. ఇది నెల్కో నుంచి బెస్ట్ స్టాక్ అయితే అవుతుంది. రికార్డ్స్ చూసుకుంటే FY25 లో మనకు ప్రాఫిట్ 5,325 crores అయితే ఇచ్చింది. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కూడా మెయింటైన్ చేస్తుంది. అల్యూమినియం అయితే EV అలాగే ఇన్ఫ్రా దీంట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ చూసుకుంటే 3 to 5 years కి అయితే మాత్రం బెస్ట్ స్టాక్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఫైనల్ గా మనం నెల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ గురించి 360 డిగ్రీస్ అనాలిసిస్ కంప్లీట్ చేసుకున్నాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. అలాగే తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి స్టాక్ అయితే మీ ముందుకు వస్తాను.